ఒక్కొక్కసారి "మీ మాట లేకపోతే మేము జీవించలేమయ్యా. మీరు మాతో సహాయకునిగా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందండి. మాట్లాడబోతున్న మీ దాసుని పరిశుద్ధపరిచి సమస్త అవిధేయతలను, అజ్ఞానమును తొలగించి మీరు మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మానవుడు మాట్లాడేదానికి దేవుడు మాట్లాడేదానికి చాలా తేడా ఉంది. మానవుడు మాట్లాడేది తన హృదయములో ఉన్నటువంటి ఆలోచనను బయట పెట్టడానికి, తన హృదయములో ఉన్న కోరికను ఒక శబ్ద రూపములో మాటలను ఉపయోగించి మనిషి మాట్లాడతాడు. మనిషి మాటకు అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అధికారం ఉన్నా అది కొందరి మీదే, కొన్నిటి మీదే అధికారం ఉంటుంది. కానీ దేవుని స్వరము మానవ స్వరము వంటిది కాదు. దేవుని స్వరము అధికారంతో కూడిన స్వరం. దేవుని స్వరము ఎప్పుడైతే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం మాట రూపంలో బయటపడిందో ఆ మాటకు అధికారం ఉంది. ఆ మాటకు శక్తి ఉంది. ఆ మాటకు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుని మాట సింహ గర్జన వంటిది. దేవుని మాట ఉరుము వంటిది. దేవుని మాట సన్నగా మెల్లని స్వరము వంటిది. దేవుని మాట దేవదారు వృక్షములు లాంటి వాటిని కూడా విరగ్గొట్టగలిగింది. దేవుని మాట అగ్ని జ్వాలల్లో కూడా వెళ్ళగలిగినటువంటి మాట. దేవుని మాటలో ప్రభావం ఉన్నది. దేవుని మాటలో శక్తి ఉన్నది. అటువంటి దేవుని స్వరం మానవుడు ఎలా వినాలి? దేవుని స్వరము వినడం ద్వారా ఆ మానవుడి జీవితంలో ఏం జరుగుతుంది? సృష్టించే దేవుని స్వరం, నిలబెట్టే దేవుని స్వరం, తీర్పునిచ్చే దేవుని స్వరం, స్వస్థపరిచే దేవుని స్వరం, జీవాన్నిచ్చే దేవుని స్వరం, చనిపోయిన వారిని కూడా లేపే దేవుని స్వరం. కేవలం సమాచారం మాత్రమే కాదు, వాస్తవాన్ని కూడా మార్చేసే దేవుని స్వరం. ఈ స్వరం వినాలంటే మానవుడు ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనం గమనించగలుగుతాం. ఆయన స్వరములో ఉన్న మాధుర్యాన్ని మనం తెలుసుకోగలిగితే, ఆయన స్వరములో ఉన్న శక్తిని మనం గ్రహించగలిగితే మన జీవితాల్లో నిజమైన మార్పు అనేది జరుగుతుంది. దేవుని స్వరం వినడంలో బయట చెవులతో దేవుని స్వరాన్ని వినడం అంటే, ఇప్పుడు మనిషి మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా చెవులతో స్వరాన్ని ఎలా వింటున్నామో, దేవుడు మాట్లాడినప్పుడు కూడా బయట చెవులతో వినడం. అలా బైబిల్లో సమూయేలు విన్నాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి విషయములో యేసు ప్రభు విన్నాడు, అక్కడున్న వారు విన్నారు. ఇతడే నా ప్రియ కుమారుడు అని మత్తయి సువార్త 3:17లో. తర్వాత అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మారినప్పుడు, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అనే ఒక స్వరం డైరెక్ట్ చెవులతో విన్నారు. అంటే దేవుడు అక్కడ మానవుడు మాట్లాడినట్లుగా చెవులతో మాట్లాడాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుడు చెవులతో మాట్లాడినటువంటి ఈ స్వరం చాలా అరుదుగా కనిపించింది. చాలా అరుదుగా అంటే సౌలుతో, ఆ ప్రాత నిబంధనలోని కొందరు భక్తులతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు. రెండవది, ఆత్మలో వినిపించే దేవుని స్వరం. ఒకటి, సాధారణ బయట చెవులకు వినబడే దేవుని స్వరం. రెండు, ఆత్మలో వినిపించే దేవుని స్వరం. ఆత్మయే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడని రోమా 8:16లో మీరు చదివితే, అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం ద్వారా దేవుడు డైరెక్ట్ గా మన ఆత్మతో మాట్లాడుతాడు. అంటే బయట చెవులకు అది వినబడదు, కానీ లోపల ఆత్మ దేవుని స్వరాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అది సాధారణ చెవులతో వినేది కాదు, ఆత్మ సంబంధమైన చెవులతో వినేది. ఎలా చెప్పాలంటే, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు
చెవి గలవాడు వినును గాక. చెవి అంటే ఇక్కడ చెప్పింది సాధారణ చెవి కాదు, ఆత్మ సంబంధమైన చెవి. ఈ ఆత్మ సంబంధమైన చెవిలో దేవుని మాటలు వినబడతాయి. అదే ఆత్మకు వినిపించే స్వరం. ఇదే ఇన్నర్ వాయిస్ లేదా ఇన్నర్ విట్నెస్. ఆత్మలో సాక్షిగా నిలబడడమే, ఆత్మలో సాక్ష్యం చెప్పడమే లోపల జరిగేటువంటి ప్రక్రియ. ఇది సాధారణ చెవులకు వినబడదు, ఆత్మ చెవులకు మాత్రమే వినబడుతుంది. తర్వాత దేవుడు మాట్లాడడంలో తన ఆత్మ నీలో ఉంచి నీ ఆత్మ సంబంధమైన చెవులతో మాట్లాడడం ఒక రకం అయితే, ఇంకొక రకం మనస్సులో స్పష్టమైన మాట. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనస్సు ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే మామూలుగా మన మనస్సు మనతో మాట్లాడుతుంది, దేవుడు మన మనస్సు ద్వారా మాట్లాడేటప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా ఇది నా మనసు కాదు, నా మనసులో నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని. మనస్సులో దేవుడు మాట్లాడేటువంటి మాట. అంటే పరిశుద్ధాత్ముడు నీ మనస్సులో ఏకమై నీ మనస్సు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మయే సెలవిచ్చెను అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే బైబిల్లో అది ఎలా వినబడిందో చెప్పదు. అయితే అంటే స్పష్టంగా దేవుడే వచ్చి వినబడినట్లుగా చెప్పట్లేదు, కానీ మన మనస్సు ద్వారానే దేవుడు స్పష్టంగా మాట్లాడినట్లు చెప్తున్నాడు. మీకు ఈ తేడాలు అర్థమవుతున్నాయా? ఒకటి, డైరెక్ట్ గా చెవులతో వినబడే దేవుని స్వరం. రెండు, ఆత్మలో వినబడే దేవుని స్వరం. మూడు, మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడడం. నాలుగు, పరిశుద్ధాత్ముడే మనకు ఒక ప్రేరేపణ కలుగు చేసి, లేదా పరిశుద్ధాత్ముడే కొన్ని సందర్భాల ద్వారా మనతో మాట్లాడడం. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడడం, ఇది ఇంకొక రకం అన్నమాట. అపోస్తుల కార్యం 8:29 8వ అధ్యాయంలో ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు అని ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముడు మన సాక్షి ద్వారా మాట్లాడొచ్చు, ఆత్మ ద్వారా మాట్లాడొచ్చు, పరిస్థితుల ద్వారా మాట్లాడొచ్చు, ఏదైనా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడనమాట. ఇక ఐదవ అనుభవం దర్శనాలు మరియు కళలు ప్రకటనలు. అంటే దేవుడు మనం నిద్రలో లేనప్పుడు మన కళ్ళకు కనబడేది దర్శనం. ఆ దర్శనం ద్వారా కానీ, మనం పడుకున్నప్పుడు మనకు కనబడేది కళ. కళ ద్వారా కానీ, దేవుడు కొన్ని తెలియచేసి ప్రవచనం ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. ప్రవచనం ద్వారా ఎవరైనా దైవజనుల ద్వారా కానీ, విశ్వాసుల ద్వారా కానీ, ఆత్మల ద్వారా కానీ వారు ప్రవచనం ఎత్తి దేవుని స్వరాన్ని మనకు వినిపిస్తారు. అంటే దేవుడి స్వరం మనం డైరెక్ట్ గా వినలేకపోవడం వల్ల వారు విని ఆ వినింది వారి స్వరం ద్వారా మనకు తెలియచేస్తాడు. తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ప్రతిసారి ఒకేలాగా మాట్లాడతాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. ఒక్కొక్క సందర్భంలో ఆయన సార్వభౌముడు, ఆయనకి నచ్చినట్లుగా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన తనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మన మనస్సులను మనకు ప్రేరేపణ కలుగు చేసి, ఎట్లా చెప్పాలంటే మీకు ఇంకా చెప్పాలంటే మనకి ఎట్లా అవసరమో దేవుడు అలా మాట్లాడతాడు. కానీ ఎందుకు చెవుల ద్వారా లేదా మన ఆత్మతో దేవుని స్వరాన్ని వినడం ప్రాముఖ్యం అని మీతో ఎందుకు చెప్పానంటే అదొక ఉన్నత అనుభవం. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనం దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నామంటే మత్తయి సువార్తలో రాయబడినట్లు హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. దేవుణ్ణి చూడలేకపోతున్నామంటే ముఖ్య కారణం ఏంటి? ఆయన్ని చూచే హృదయ శుద్ధి మనకు లేదు. ఇప్పుడు దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. కానీ మీరు గమనిస్తే దేవుని చూడ్డానికి మనకేమో హృదయ శుద్ధి లేదు, కానీ మోషే ఏమో దేవుని వీపుని చూశాడు. యాకోబు అంటాడు, నేను దేవునితో ముఖాముఖిగా మాట్లాడానంటాడు. వాళ్ళు మనలాంటి వాళ్ళే, కానీ ఎందుకు చూశారు? వాళ్ళకు ఉన్నత అనుభవంలోకి వెళ్తే వాళ్ళ శరీరం కూడా ఆత్మ శరీరంగా మార్చబడింది, వారి కన్నులు కూడా ఆత్మ సంబంధమైన వాటిగా మార్చబడి వారు దేవుని ప్రత్యక్షతలు చూచారు. మనం కూడా ఒక ఉన్నత ప్రత్యక్షత, దేవుని స్వరాన్ని వినే ఒక ప్రత్యక్షత, ఆ దేవుని స్వరాన్ని వినే ఒక ప్రత్యక్షత మనం అనుభవించడం ఆత్మీయతలో అదొక ఉన్నత స్థాయి. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు, నిజమే. వాక్యం ద్వారా మాట్లాడతాడు, నిజమే. వేరే వారికి ప్రవచనం బయలుపరిచి మాట్లాడతాడు, నిజమే. అన్ని ద్వారా దేవుడు మాట్లాడతాడు, దేన్ని కాదని మనం అనలేం. కానీ ఒకటి గమనించండి,
దేవుడు తన స్వరంతో మనతో మాట్లాడడం, అది మన బయట సంబంధమైన చెవులైనా లేదా మన ఆత్మ సంబంధమైనటువంటి చెవులైనా ఆయన స్వరాన్ని వినాలి. ఆ అనుభవంలోకి మనం రావాలంటే ఎలా వినాలి అనేదే ఈరోజు అంశం. సమయం లేదని నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. దేవుని స్వరం మనం వినాలి. మీరు గమనించండి, దేవుని స్వరానికి మానవ స్వరానికి చాలా తేడా ఉంది. దేవుడు మాట్లాడితే మనకు అర్థమవుతుంది మనం ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నత అనుభవాల్లోకి వెళ్తే. ఎలా దేవుని స్వరాన్ని మనం వినగలగాలి లేదా దేవుని స్వరం ఎలా వినాలి అనేటువంటిది మనం ధ్యానించి ఆ తర్వాత దేవుని స్వరానికి మానవ స్వరానికి ఉన్న తేడాలు తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుని స్వరం ఎలా వినాలి. సారీ, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 వచనం ఒకసారి చదవండి. వరకు వాక్యం చదవలేదు కదా, ఒకసారి చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నా సేవకులు కాదు, నా గొర్రెలు అన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు. ఆయన నోరుండి మాట్లాడని వాడు కాదు, చెవులుండి వినని వాడు కాదు. జీవము కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. నీ ఉన్నత అనుభవం ఎలా ఉండాలంటే దేవుడి స్వరం నువ్వు వినాలి. ఒక్కసారి ఒక్క సందర్భంలో దేవుని స్వరం వింటేనే ఆ మాధుర్యమే వేరు. దేనికి పనికిరాని స్థితిలో, జ్ఞానము లేని అయోగ్యునిగా, పాపపు వ్యసనములలో లేక పాపంలో లోక సంబంధమైన ఆకర్షణల్లో బందీనై ఉన్నటువంటి నా జీవితంలో ఒకసారి దేవుడు మాట్లాడాడు, నువ్వు బాలుడనవద్దు, నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను. మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆయన స్వరం ఎలా ఉందంటే ఏ మానవ స్వరం కూడా అలా ఉండదండి. గంభీరమైన దేవుని స్వరం. ఎవరూ లేని ప్రదేశం, ఒక్కడినే ఉన్న స్థలం. దేవుడు మాట్లాడాడని కొంతసేపటికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ మాట ఇర్మియాతో దేవుడు మాట్లాడాడని నాకు తెలీదు. నువ్వు బాలుడనవద్దు, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అన్నమాట. నా 16వ ఏట ఆ మాట విన్నప్పుడు ఏమీ తెలియదు, ఒకటే ఒక ధైర్యం, దేవుని స్వరాన్ని నేను విన్నాను. అదే ధైర్యంతో, బైబిల్ ట్రైనింగ్ లేదు, సేవకుల సపోర్ట్ లేదు, కుటుంబంలో కానీ సేవకులు ఎవరూ లేరు, ఒకే ఒక ధైర్యం, నువ్వు బాలుడు అనవద్దు అన్న దేవుడు నాతో ఉన్నాడు. ఆయన నాతో ఆ ఒక్క స్వరమేనండి నా జీవితంలో పరిచర్యకు ముందుకు రావడానికి పునాది వేసింది. ఆ స్వరంతో విన్నాను. దేవుడు బ్రాహ్మణపల్లి అని ఒక ప్రాంతాన్ని చూపించాడు. అంతకుముందు ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ప్రాంతం పేరు తెలుసు తప్ప ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఊరికి దేవుడు నా 16వ ఏట అంటే నా 17వ సంవత్సరం అప్పుడే వచ్చింది. అప్పుడు దేవుడు నన్ను ఆ ఊరు పంపించాడు. పనికి రాని స్థితిలో నేను ఆ ఊరికి వెళ్ళాను. దేవుడు తన పరిచర్యలు నాట నుండి నేటి వరకు వాడుకుంటూ ఈ రోజున ఈ ఆన్లైన్ ప్రేయర్స్, ఈ టీం పరిచర్యలు, ఒకవైపు చదువు, ఒకవైపు ఉద్యోగం, దేవుడు ఈ పరిచర్యలో వాడుకుంటున్నాడు. జ్ఞానము లేదు, ఇప్పటికీ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు. కానీ పరిచర్య చేస్తున్నాం, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఏ బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏ జ్ఞానం లేదు, ఎవరి దగ్గర నేర్చుకునే అంత ఖాళీ లేదు, నేర్చుకునే అంత అనుభవం లేకపోయినా దేవుని మాటలు ప్రకటిస్తున్నామంటే ఒకే ఒక ధైర్యం, ఆయన స్వరాన్ని విన్నాం, ఆయన మాటలు విన్నాం. ఆయన మాటలు వినడం ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే ఒక్క మాటే తర్వాత మళ్ళీ ఎప్పుడు వినలేదు. ఆ ఒక్క మాటే సేవలో దేవుడు నిలబెట్టడానికి కారణమైంది. ఈ రోజున ఎందుకు మీతో ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నా గొర్రెలు నా స్వరం వినును అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మీరు దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారా? అయ్యా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడడం, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం ఇవన్నీ మాకు తెలుసు. మేము ఒక ఉన్నత అనుభవంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. యాకోబుకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, మోషేకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నాకు ఆ ప్రత్యక్షత కావాలి, నేను దేవుని స్వరం వినాలి. అది బయట చెవులతో అయినా, నా ఆత్మ సంబంధమైనటువంటి నా ఆత్మతో అయినా నేను దేవుని స్వరాన్ని వినాలంటే, ఒకటి, నా గొర్రెలు నా స్వరం వినను అంటే నువ్వు దేవుని సంబంధిగా మార్చబడాలి. దేవుని సంబంధిగా మనం మార్చబడితే దేవుని స్వరాన్ని మనం కనిపెట్టగలుగుతాం.
నా గొర్రెలైన స్వరాన్ని వింటాయి, అందుకే అవి నన్ను వెంబడిస్తాయి. వాస్తవంగా పక్క మంద గొర్రెలు ఈ కాపరి స్వరాన్ని వినలేవు. ఎందుకంటే అది ఈ కాపరితో ఉండవు. ఈ కాపరితో వాటికి సంబంధం లేదు. ఈ కాపరితో వాటికి ఎటువంటి రిలేషన్ లేదు. కాబట్టి ఈ కాపరి స్వరాన్ని అవి గుర్తుపట్టవు. ఈరోజు దేవుని స్వరం వినాలనుకుంటున్నావా? అయితే దేవునితో నీకు ఒక్కొక్క సత్సంబంధం ఉండాలి. నిజంగా దేవునితో సంబంధం ఉందా? ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవటం, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవటం, కార్యం జరగాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఏదో అద్భుతం కోసం ప్రార్థన చేసుకోవటం, తాత్కాలిక ప్రార్థనలతో నువ్వు ఆయన స్వరాన్ని వినే అంత ప్రత్యక్షతలు పొందలేవు. నీలో దేవునితో అంటు కట్టబడిన అనుభవం, దేవుని పాదాలు అంటే ఆయన స్వరం వినేంత వరకు ఆయన పాదాలు వదలని అనుభవం. యాకోబు పట్టుబట్టాడు, నువ్వు నాతో మాట్లాడాలి. అక్కడ యాకోబు దేవుడితో మాట్లాడాలనేటువంటి ఆ పట్టుదలతో పాటు ఆశీర్వదించడంతో పాటు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను అని అక్కడికి పెనుయేల్ అని పేరు పెట్టాడు. పెనుయేల్ అంటే దేవుని ముఖము. అంటే దేవుని ప్రత్యక్షత ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవునితో పట్టు వదలని సత్సంబంధంలో ఉంటే అప్పుడు ఆయన స్వరం నువ్వు గమనించగలుగుతావు. అప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. లేకపోతే ఆయన స్వరం నీకు వినబడదు. నువ్వు ఆయనతో ఆ సంబంధం ఉండాలి. ఈరోజు దేవునితో ఎలాంటి కనెక్షన్ ఉంది నీకు? ఏదో ప్రార్థన జరిగినప్పుడు వచ్చి హాయ్ దేవా, బాయ్ దేవా అని చెప్పే ఆ బంధమే ఉన్నదా? లేదా దేవునితో ఒక సత్సంబంధం, దేవునితో ఎట్లాంటి బంధం అయితే ఆయన విడువలేని బంధం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడే ఒక అనుభవం. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడటం అంటే నీళ్లు తాగడానికే కాదు. ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను. దుప్పి నీటి వాగులను ఎందుకు ఆశపడుతుందంటే, ఒకటి, శత్రువు నుండి తప్పించుకోవడానికి నీటి వాగులో దాక్కుంటుంది. 2, శత్రువు తన వాసనను పసిగట్టి దాన్ని తినాలని వస్తున్నప్పుడు నీటి వాగుల దగ్గరకు వెళ్ళి శత్రువుకి వాసన రాకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే, శత్రువైన సాతాను చేతికి నువ్వు చిక్కకుండా ఉండాలంటే దేవుని స్వరాన్ని నువ్వు వినగలగాలి. ఎలా వినగలగాలంటే, ఒకటే, దేవునితో ఒక సత్సంబంధం, ఆయనతో ఒక కనెక్షన్. ఆయన ఆయన గొర్రెగా అంటే ఆయన వెంబడించే వ్యక్తిగా, ఆయనకి ఇష్టమైన పాత్రగా నువ్వు ఉంటే ఆయన స్వరం నువ్వు వినగలుగుతావు. ఏమి లేదు, దేవునితో ఉండే కనెక్షన్ బట్టి దేవుడు మన ఆత్మీయ అనుభవాలు పెంచుతూ ఉంటాడు. అరగంట ప్రేయర్ చేసేవాడికి అరగంటకు తగ్గట్టే, గంట ప్రేయర్ చేసేవాడికి గంటకు తగ్గట్టే, 2 గంటల ప్రేయర్ చేసేవాడికి 2 గంటలు తగ్గట్టే. ప్రార్థన అంటే పనులన్నీ ఆపేసుకొని చేయడం అని కాదు. నీకు ఉన్న సమయంలో నువ్వు దేవునితో ఒక కనెక్షన్, నువ్వేం చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయడం, నువ్వు ఎటు వెళ్ళాలన్నా దేవుణ్ణి అడిగి వెళ్ళడం, నువ్వు జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోవడం. ఎప్పుడైతే దేవునితో నీకు ఒక కనెక్షన్ వస్తుందో, ఆ సత్సంబంధమే దేవుని స్వరం నువ్వు వినడానికి కారణమవుతుంది. నిజంగా చెప్పండి, ఈ రోజున మీకు ఆ కనెక్షన్ ఉందా? దేవుని స్వరాన్ని నిజంగా మీరు వినగలుగుతున్నారా? దేవుని స్వరాన్ని గమనించగలుగుతున్నారా? నిజంగా చెబుతున్నానండి, ఒక్కసారి దేవుని స్వరం వినండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అడగండి, నాతో మాట్లాడు, నీ స్వరం నేను వినాలి, నీ స్వరం నేను వినాలి. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆనాటి కాలం యెహోవా వాక్కు వినబడుట అరుదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక స్వరం వినబడుస్తుంది అరుదు కాలములో. సమూయేల్, సమూయేల్. ఆ సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడని మనకు తెలుసు. యూదుల పుస్తకంలో రాయబడి ఉంటది. ఆనాటి కాలంలో హన్న ప్రార్థన చేసిందట, అయ్యా, నీవు నా కుమారుడితో మాట్లాడాలి, నీవు మాట్లాడాలి. ఎందుకంటే ఆనాటి కాలంలో ప్రవక్తల్లో పాపం పెరిగిపోతుంది. ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనెహస్ చేయరాని కార్యాలు చేసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రోజుల్లో ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు నీ స్వరాన్ని వినాలి అని. అలాగనే ఆ తల్లి ఆశపడి చిన్న వయసులో దేవుని మందిరంలో వదిలేసిందండి. దేవునితో సత్సంబంధం ఆ బిడ్డను పెంచింది. ఆ బిడ్డకు లోక సంబంధమైన ఆకర్షణలు కాదు, ఏలి, దైవజనుడైన ఏలి అడుగుజాడల్లో పెరిగేటట్లుగా అక్కడ ఉంచింది. ఆ బిడ్డ అక్కడే పడుకొని దేవునితో సత్సంబంధంతో ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేల్, సమూయేల్. ఏలి దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిచావా? లేదయ్యా, నిన్ను పిలవలేదు. అలా 2, 3 సార్లు వెళ్ళాక ఏలీకి అర్థమవుతుంది, చిత్తం అని చెప్పయ్యా,
నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పయ్యా అన్న వెంటనే, నీ దాసుడు ఆలకిస్తున్నాడంటే చిన్న వయసులో, అతి చిన్న వయసులోనే దేవుని ఉద్దేశాలను గ్రహించే గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. కారణం, తల్లి చేసిన ప్రార్థన దేవునితో ఆ బిడ్డకు ఆ కనెక్షన్ ఏర్పాటు చేసింది. దేవుని మందిరంలోకి వెళ్ళిన వెంటనే ఏం చేశాడు సమూయేలు? యెహోవాకు మ్రొక్కాడట. ఆ తల్లి దేవునితో ఒక సంబంధాన్ని ఆ బిడ్డకు ఏర్పాటు చేసింది. ఆ బిడ్డ దేవుణ్ణి మ్రొక్కి ఆరాధన చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వారులారా, మీకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టే ఈరోజు దేవుని మందిరానికి అమావాస్య పౌర్ణములకి వెళ్ళే భక్తులు తయారయ్యారు. వీలు అవ్వకపోతే సరే, వాళ్ళ ఇంట్లో పంపించరు, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారనుకో, అన్ని వీలవుతాయి. కానీ బద్ధకం. అలాంటి వ్యక్తి దేవుని స్వరాన్ని ఏం వింటాడు? ప్రార్థన చేయాలంటే బద్ధకం, వాక్యములో ఎదగాలంటే బద్ధకం. ఒకటి, దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టే దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. అదొక ఉన్నత అనుభవం. ఆ వినపడాలంటే దేవునితో ఒక సంబంధం నీకు ఉండాలి. రెండవది, దేవుని స్వరం విన్నవారి పరిస్థితి ఒక్కొక్కసారి ఎలా ఉందంటే, హాగరు పరిస్థితి మనం గమనిస్తే, హాగరు ఆ ఒక మాటలో అచ్చమైన భాషలో చెప్పాలంటే హాగర్ని వాడుకొని వదిలేశారు. పిల్లలు లేరని చెప్పి హాగర్ని శారమ్మ అబ్రాహాంకి ఇచ్చింది. తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చాక ఎల్లగొట్టింది. హాగరమ్మ పొరపాటు కూడా ఉన్నది. కానీ వెళ్ళగొట్టాక బిడ్డ ఏడుస్తున్నాడు, ఆ దాహం దాహం అని. అప్పుడు వినిపిస్తున్నది ఒక స్వరం, హాగరు హాగరు నీకేమొచ్చింది, నీకేమొచ్చింది. ఎప్పుడు స్వరం వినబడిందో తెలుసా? ఆ బిడ్డ ఏడుపు దేవుని సన్నిధి చేరాక. ఆ బిడ్డ తనకి చిన్న బిడ్డ కూడా వాస్తవంగా ఆ, ఎలా చెప్పాలంటే, ఆ బిడ్డ మరీ ఆ సందర్భంలో అంటే అక్కడ నుండి వచ్చేసిన సందర్భంలో మరీ చిన్న బిడ్డ ఏం కాదు, కొంచెం వయసు ఎదిగిన బిడ్డ. ఎలా చెప్పగలమంటే, ఆ బిడ్డ అంటే ఇష్మాయేలు ఇస్సాకుని ఎగతాళి చేసినట్లుగా మనం అక్కడ చిన్న గమనించవచ్చు. అంటే ఎగతాళి చేస్తున్నట్టు కొంచెం వయసు ఎదిగినోడు. ఆ పిల్లోడు కన్నీరు దేవుడు చూచాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ పిల్లోడు దేవునిపై ఆధారపడ్డాడు. ఆ పిల్లోడు ఏడుపు దేవుడికే తెలియజేశాడు. అందుకే దేవుడు అంటాడు, హాగరు నీకేమొచ్చింది? ఆ బిడ్డ కన్నీరు నేను చూశాను, ఆ బిడ్డ బాధ నేను చూశాను, ఆ బిడ్డ వేదన నేను చూశాను. ఆ బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, ఆ బిడ్డను కన్నీరు కార్చాడు, నా వైపు చూసి కన్నీరు కార్చాడు. అందుకే నీతో మాట్లాడుతున్నా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు అన్ని దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే దేవునిపై నువ్వు ఆధారపడతావో, దేవునిపై సంపూర్తిగా ఆధారపడిన వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఈరోజు నువ్వు నిజంగా దేవునిపై ఆధారపడుతున్నావా? మనుషులపై ఆధారపడుతున్నావా? అధికారులపై ఆధారపడుతున్నావా? ఎవరో ఏదో చేస్తారని ఆధారపడుతున్నావా? కీర్తన 118:8 ఉంటది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజును ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రోజు నువ్వు నిజంగా ఎవరిపై ఆధారపడుతున్నావు? ఒకసారి పరిశీలించు. నిజంగా ఎవరిపై నీ దృష్టి? ఎవరిపై నువ్వు ఆధారపడుతున్నావు? దేవునిపై ఆధారపడితే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. ఎందుకంటే తనపై ఆధారపడినటువంటి వారిని దేవుడు అనాథులుగా వినడు. ఎవరైతే దేవునిపై ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. గుండె మీద చేసుకొని చెప్పగలవా, నేను దేవునిపై ఆధారపడుతున్నాను పరిస్థితులు ఏవైనా అని? అన్నీ అయిపోయాక దేవుడి దగ్గరకు వస్తున్నావా? మొదట దేవుని దగ్గరకు వస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించు. దేవునితో సంబంధంతో ఉన్నవారితో దేవుడు మాట్లాడతాడు తన స్వరం ద్వారా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఆధారపడటం అంటే కొంతవరకు కాదు, పూర్తిగా ఆయన మీద ఆధారపడి, పూర్తిగా ఆయన ఆనుకొని, వారి బాధలు వారి కష్టాలని పక్కన పెట్టి దేవునిపైనే సంపూర్తిగా ఎవరైతే ఆనుకుంటారో వారితో దేవుడు మాట్లాడతాడు. వారితో దేవుడు మాట్లాడతాడు. ఇంకా మనం దేవుడు ఎవరితో మాట్లాడతాడు అని మనం గమనిస్తే, ఎప్పుడైతే పేతురు ప్రార్థనలో ఉంటాడో, ప్రార్థనలో ఉన్న పేతురు నూతన అనుభవాల కొరకు కనిపెడుతూ దేవుని చిత్తానికి లోబడుతున్నటువంటి పేతురుతో దేవుడు మాట్లాడాడు. ఎలా? దర్శనం ద్వారా మాట్లాడి ఒక దుప్పటి చూపించి ఆ దుప్పటిలో ఎన్నో జంతువులు, క్రిమి కీటకాలు అన్నీ ఉన్నాయి అని ఒక దర్శనాన్ని చూపించి దేవుడు స్పష్టంగా పేతురుతో మాట్లాడినట్టు మనం చూస్తాం. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వారితో దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతారు.
సొంత ఇష్టం కాదు, సొంత తలంపులు కాదు. వాస్తవంగా పేతురుకి మొదటి నుండి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. మన భాషలో చెప్పాలంటే యూదులు కాని వారిని మనం ఎందుకు కలుపుకోవాలి, అన్యులతో మన సహవాసం చేయకూడదు అనే ఒక ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తిగా ఆలోచిస్తాడు పేతురు గారు. అలాంటి పేతురు దేవుని చిత్తానికి లోబడి, ఒక సందర్భంలో పౌలు గారు కూడా కేఫా అయిన పేతుర్ని గద్దిస్తాడు, మనం అందరినీ సమానంగా చూడాలి అనే భావనలో. ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుని చిత్తం కోసం అందరిని ప్రేమించడం మొదలు పెట్టాడండి. ఈరోజు వాస్తవంగా మనిషిగా నీకు కుల ఫీలింగులు ఉండొచ్చు, వాస్తవంగా నీలో కొన్ని పెట్టుకుని నువ్వు ఉండొచ్చు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి నీ సొంత ఇష్టాన్ని కూడా నువ్వు ప్రక్కన పెట్టగలుగుతావో, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన కోసం మన సొంత ఇష్టాలను మనం పక్కన పెట్టామంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే, నా బిడ్డ నా కోసం తన ఇష్టాలే పక్కన పెట్టేసుకున్నాడు, తన కోరికలే పక్కన పెట్టుకున్నాడు, తన ఆలోచనలు పక్కన పెట్టేశాడు, ఆహా ఎంత గొప్ప విషయం ఇది అని దేవుడు ఆశ్చర్యపోయి ఆనందపడి దేవుడు తన స్వరంతో మాట్లాడతాడు. ఈరోజు నీ ఇష్టాలు పక్కన పెట్టావా? నీ చిత్తం పక్కన పెట్టావా? దేవుని చిత్తానికి నిజంగా లోబడుతున్నావా? దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారితో దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే నీ సొంత ఇష్టం పక్కన పెట్టావు, నీ సొంత తలంపులు పక్కన పెట్టావు, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టావు, నీ సొంత ఉద్దేశాలు పక్కన పెట్టు. నువ్వు కంప్లీట్ గా దేవుని చిత్తమే నా ఇష్టం, దేవుని ఇష్టమే నా ఇష్టం, దేవుడే చెప్తే నేను అదే, ఇలా ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు నీతో మాట్లాడకుండా దేవుడు ఉండలేడు. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తానికి లోబడిన వ్యక్తిగా, ఆయన చిత్తానికి నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తిగా, ఆయన చిత్తానికి నువ్వు అంగీకరించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. ఈ మూడే విషయాలు చెప్పాను. మిగతావి దేవుని స్వరం ఎలా వినాలని రేపటి రోజున మీతో పంచుకుంటాను. మూడు విషయాలు ఏం చెప్పాను? దేవుని స్వరం ఎప్పుడు వింటాం? ఒకటి, ఆయనతో సత్సంబంధంతో ఉంటే వింటాం. రెండు, దేవుని స్వరం ఎప్పుడు వింటాం? దేవునిపై ఆధారపడినప్పుడు వింటాం. మూడు, దేవుని స్వరం ఎప్పుడు వింటాం? దేవుని చిత్తానికి లోబడినప్పుడు వింటాం. ఈ మూడు పాయింట్లు ఒకసారి మీ నోట నుండి చెబితే ఇక ప్రార్థన చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మొదట చెప్పండి, దేవుని స్వరం ఎప్పుడు వింటాం? స్వరం ఎత్తాలి. దేవునితో సత్సంబంధం కలిగినప్పుడు. దేవునితో సత్సంబంధం కలిగినప్పుడు. రెండు, ఆయన మీద దేవునిపై ఆధారపడటం. మూడు, దేవుని చిత్తానికి లోబడి. మీరు గమనించండి, ఈ మూడు కూడా ఫుల్గా అంటే సంపూర్తిగా ఆధారపడాలి, సంపూర్తిగా దేవుని చిత్తాన్ని అంగీకరించాలి, దేవునితో సత్సంబంధంతో ఉండాలి. మీరు కొంతమంది అనుకుంటారు, మేము దేవునితో సంబంధంలోనే ఉన్నాం, దేవుని మీద ఆధారపడ్డా, ఆయన దేవుడి స్వరం వినబడలేదంటే నువ్వు ఆధారపడింది సరిపోలా, నీకున్న సంబంధం సరిపోలా, నువ్వు దేవుని చిత్తానికి లోబట్టడం సరిపోలా, ఇంకా దాంట్లో ఉన్నత అనుభవాల్లోకి వెళ్ళాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసి ఇక ముగిస్తాను. ఏకాంత ప్రార్థనలో ఉండండి ఒక 10 నిమిషాలు, పావు గంట దేవుని స్వరం కోసం కనిపెడుతూ ఏకాంత ప్రార్థనలో ఉండండి. ఈ పూట త్వరగా ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, నీ స్వరములో ఉన్న మాధుర్యమే గొప్పది. నీ స్వరములో ఉన్న శక్తి మధురమైనది, అపారమైనది. నీ స్వరములో ఉన్న మాధుర్యమే వేరు నాయనా. నీ స్వరములో ఉన్న శక్తిని మేము తెలుసుకొని స్వరం ఎప్పుడు వింటామో మాతో మాట్లాడేందుకు వందనాలు. నీతో సత్సంబంధంతో నీ చిత్తానికి లోబడుతూ నీ మీద ఆధారపడే ఆ గుణములను మాకు మీరు పుట్టించి ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. నీకు ఇష్టమైనట్లు బ్రతుకుట మాకు నేర్పించమని అయ్యా. రేపు ఉదయకాల ప్రార్థనలో మిగతా విషయాలు మాతో మాట్లాడమని అయ్యా. మేము చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండే వైరస్లు, ప్రమాదాలు దరిచేరకుండా మా ఇళ్ళ చుట్టూ కంచి వేసి సాతాను చేతిలో నుండి తప్పించి నీకు ఇష్టమైన వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరిచి పరిశుద్ధపరిచి తోడుగా ఉండి బలపరచమని, ఈ శక్తితో మమ్మల్ని నింపమని, యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి ప్రతి అవసరతను మీరు తీర్చమని యేసు నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేండి కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. వందనాలు అందరికి.